వాక్యంలోకి వెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, జాన్ 3:2 చదువుకుందామా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాస్తున్న మాటలు చాలా ప్రియుడైన ఆత్మీయునికి రాస్తున్న మాటలు కాబట్టి ఏం రాస్తున్నాడు చూడండి ఒకసారి. ఆ వ్యక్తి పేరేంటి? పైనే ఉంది క్లూ. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు అనే వ్యక్తి మంచి బిలీవర్ కాబట్టి ఆయనకి రాస్తున్న మాటలు. గాయునకు శుభమని చెప్పి రాయినది 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. కాబట్టి యోహాను ఏం ప్రార్థన చేస్తున్నారంటే, గాయు కోసము నువ్వు బాగా స్పిరిచువల్గా ఎదుగుతున్నావు, వాక్యాన్ని బాగా ప్రేమిస్తున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు, దేవుని విషయాల్ని బాగా అర్థం చేసుకుంటున్నావు. నిజమే, ఈ డెవలప్మెంటే కాదు, ఈ అభివృద్ధి మాత్రమే కాదు, అన్ని విషయాలలో ఏమవ్వాలి? నువ్వు అభివృద్ధి చెందాలి అని, నువ్వు సౌఖ్యముగా ఉండాలి. ఒకటి అభివృద్ధి చెందాలి, ఇంకొకటి ఆరోగ్యముగా సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానని యోహాను ఆ గాయుకు రాస్తున్నారు. కాబట్టి బైబిల్ ఏం మాట్లాడుతుందంటే మంచి దేవుని గురించి మాట్లాడుతుంది. బైబిల్ మతం గురించి మాట్లాడదాం. జీవితానికి ఒక మంచి మార్గం, జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఈ దేవుడు మంచి దేవుడు. మంచి దేవుడు కాబట్టి తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని పంపి రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నారు. కాబట్టి ఈ బైబిల్లోని దేవుడు మాట్లాడే దేవుడు. ఎంత మాట్లాడితే ఎంత విన్నావు? నీకు అర్థమైందా? సంవత్సరాలు జరిగే కొద్దీ ఓహో దేవుడు ఇది మాట్లాడినాడు, ఇది అర్థమైంది, నువ్వు చెప్పగలగాలి, నువ్వే చెప్పగలగాలి, నేనే చెప్పగలగాలి. ఇద్దరు వ్యక్తులు వస్తే ఎన్ని మాటలు మాట్లాడతారో, వాళ్ళ మధ్య సఖ్యత ఉంటే, ప్రేమ ఉంటే మాటలకు కొదవ ఉండదు. మరి ఇంత మంచి దేవుడు ఎన్ని మాటలు మాట్లాడగా నువ్వు విన్నావు, నేను విన్నాను, నీకు అర్థమైంది, నాకు అర్థమైంది, ఖచ్చితంగా మాట్లాడతారు. అసలు ఈయన వాక్కై ఉన్న దేవుడు మాట్లాడకుండా ఉంటాడా? ఆయన మాట్లాడుతూ ఉంటే మనం వినకుండా ఎట్లుంటాము? అర్థం లేకుండా ఎట్లుంటుంది? ఈయన నిన్ను సృష్టించారు, నన్ను సృష్టించారు, నీ జీవితం గురించి ఏం మాట్లాడతారు? నీ సౌభాగ్యం, నా సౌభాగ్యం ఆయనకి ఇష్టం. అందుకే యోహానికి బాగా తెలుసు అది. గాయు వండర్ఫుల్, బాగా డెవలప్ అవుతున్నావు, అదేవిధంగా అన్ని విషయాలలో కూడా డెవలప్ కావాలి అని నేను ప్రార్థిస్తున్నాను అంటారు. ఆయన మంచివాడు కాబట్టి నువ్వు అన్ని విషయాలలో ఎదగాలని కోరుకుంటాడు. అది యోహానుకు అర్థమైంది. ఈ దేవుడు నిన్ను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు, ఈ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే రక్షణ పొందిన మనము ఏమర్థం చేసుకోవాలంటే దేవుడు అప్పుడే ఆశీర్వాదాలు ఇచ్చేసినాడు. ఈ ఆశీర్వాదాలు, ఇవ్వబడిన ఆశీర్వాదాలని విశ్వాసంతో చూసుకోవాలి. అంతే. విశ్వాసము మన కళ్ళు తెరుస్తుంది, మనం చూసుకుంటాము, వాటిని అనుభవిస్తాము. కాబట్టి ఆశీర్వాదాలు ఇచ్చేసిన దేవుడు ఉన్నాడు, ఆశీర్వాదాలకు కొరత లేదు క్రైస్తవునిగా, విశ్వాసిగా. మరి ఎన్ని అనుభవిస్తున్నామో అనేది మన విశ్వాసం పైన ఆధారపడింది. దేవుడు తన విశ్వాసాన్ని ఇచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మని ఇచ్చినారు. ఇంతకు మించి ఏమీ ఇవ్వలేరు. దీని చేత మనము మన జీవితాన్ని వాక్యపు వెలుగులో ఎంతైనా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి క్రైస్తవులైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూలోకంలో అనుభవించగలము. అయితే ఎందుకు అనుభవించలేదంటే కొన్ని కారణాలను మాట్లాడుతున్నాం. నంబర్ 1, ఒకవేళ పాపానికి అనుమతిస్తే దయ్యాన్ని ఇంట్లోకి పిలుచుకున్నట్లే. నంబర్ 1 అది చూస్తున్నాం. దయ్యము, అపవాది, సాతాను మన జీవితాలలోకి మనమే అనుమతిస్తాము పాపము చేసినప్పుడు. అది మొదటిది. పాపం చేసినప్పుడు వాడొస్తే జీవితం అంతా నాశనమే. ఎందుకంటే వానికి ఒకటే గుణము, ఉన్నదంతా తీసివేయటమే, నాశనము చేయటమే. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా పాపానికి అనుమతిస్తే దేవుడేం కొట్టడు, తిట్టడు. అయితే నీ జీవితం మీద నువ్వే బండ వేసుకుంటున్నావు, నా జీవితం మీద నేనే బండ వేసుకుంటాను. క్షణికమైన ఆ పాపానికి అవకాశం ఇస్తే నిజమే, పాపం మధురంగా ఉంటుంది, స్వీటే. అయితే జీవితం పైన బండేస్తుంది, జీవితం ఎదగదు. ఒకరికి దీవెనకరంగా నీ జీవితం ఉండదు, నా జీవితం ఉండదు.
కాబట్టి మొదటిది, ఆశీర్వాదాలు క్రైస్తవులు ఎందుకు చూడలేకపోతారంటే, ఒకవేళ పాపానికి అవకాశం ఇస్తే, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును, కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్పేసినాడు. కాబట్టి పాపము చేస్తే ప్రభు వినడు, ప్రభువుకి మనకు మధ్య సంబంధం లేకపోతే ఆశీర్వాదాలు చూసుకునేదేమీ ఉండదు. కాబట్టి క్రైస్తవులమైనాము, విశ్వాసులమైనాము, దేవుని బిడ్డలమైనాము, దేవుని కుటుంబంలో చేరాము, అయినా ఆశీర్వాదాలు అనుభవించలేకపోవటానికి పాపము కారణం అవుతుంది. రెండవది, ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఈల్డ్ టోటలీ టు గాడ్. పూర్తిగా నీకు నీవే సమర్పించుకోవాలి. నీకు నీవే బైబిల్ దగ్గరికి రావాలి, నీకు నీవే సంఘానికి రావాలి, నీకు నీవే వాక్యం చదువుకోవాలి, నీకు నీవే పరిశోధించాలి, నీకు నీవే వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి నీకు నీవు నీ శరీరంలోని భాగాలన్నీ ఆయనకు సమర్పించాలి. ఆర్యటోరీ గారు ఏ విధంగా అనాయింటింగ్ ని డిఫైన్ చేశారో గత వారం విన్నాం. ఆ కాలంలో పాత నిబంధనలో అభిషేకించేవాళ్ళు. ఆ అభిషేకము అంటే పైనుంచి నూనె పోసేవాళ్ళు. దానికి అర్థం ఏంటంటే, ఇక నుంచి ఈయన శరీరంలోని ప్రతి అవయవము ఎవరి కోసం వాడతాడని, దేవుని కోసం వాడతాడు అనే దానికి గుర్తుగా అభిషేకాన్ని ఆ కాలంలో ఇచ్చేవారని ఆర్యటోరీ గారు పాత నిబంధనలోని అభిషేకాన్ని చక్కగా అర్థం చెప్పారు. ఈరోజు నువ్వు నేను అభిషేకం కలిగిన వ్యక్తులం. నువ్వు నేను ఆయన కోసము ఆయన పనుల పైన ఉండాలి. ఆయన పనులు అంటానే వెంటనే మన పనులు విడిచిపెట్టాలని కాదు. నీ పనిలో నువ్వు ఉంటూ, నా పనిలో నేనుంటూ ఖచ్చితంగా ఆయన కోసం జీవించే అవకాశం ఉంది. ఈల్డ్ టోటలీ టు గాడ్. రెండో చూసుకున్నాం. మూడవది, దేవుని ముందర సరి అయినది చేయాలి. డూ వాట్ ఈస్ రైట్ బిఫోర్ గాడ్. ఇది మాట్లాడుతున్నాము గతవారం. నిజమే, యోహాను కోరుకుంటున్నాడు, ప్రియుడా ఆత్మ వర్ధిల్లని ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలని. అయితే ఎవరు వర్ధిల్లుతారంటే, దేవుని ముందర సరి అయినది చేసేవాళ్ళు వర్ధిల్లుతారు. దేవునికి లోబడి దేవుని ఎదుట ఎవరైతే సరి అయినది చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు వర్ధిల్లుతారు. కాబట్టి ఆయన ఎదుట సరి అయినది చేస్తున్నామనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నువ్వు ఆయన ఎప్పుడు కనెక్షన్లో ఉంటారు. నీకు తెలుసు ఆయన ఎదుట సరి అయినది చేస్తున్నావా లేదా. విశ్వాసులకి అద్భుతంగా మనసు చెప్తుంది. ఇంకేం బయట ఏం చెప్పాల్సిన పనిలే. బయట నీ తప్పుల గురించి ఎవ్వరూ ఏలెత్తి చూపించాల్సిన పనే లేదు. క్లియర్గా విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. చాలా క్లియర్గా పలానిది చేయొచ్చు, పలాని చేయకూడదని ఆత్మదేవుడు బోధిస్తాడు. రైట్. 37వ కీర్తన 4వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అబ్బాబ్బా, హృదయానికి వాంఛలు ఉన్నాయా లేదా? ఖచ్చితంగా ఉంటాయి, లేదంటే కష్టమే కొంచెం. అయితే హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఏం చేయాలా? యెహోవాను బట్టి సంతోషించుము. నిజమే, దేవుని బట్టి సంతోషించాలి, అప్పుడు మన వాంఛలు తీర్చబడతాయి. రివర్స్ లో మాట్లాడదాం. దేవుని బట్టి సంతోషించకపోతే హృదయ వాంఛలు. సింపుల్ క్లారిఫికేషన్. నీ హృదయానికి కొన్ని వాంఛలు ఉన్నాయి. ఇంకో మాట చెప్తున్నా, ఆ వాంఛలు దేవుడే పెట్టారు. చెడ్డ వాంఛలు మాట్లాడట్లే నేను. మంచి వాంఛలు ఉన్నాయి, అద్భుతమైన వాంఛలు దేవుడు పెట్టినాడు. వాటినే గోల్స్ అనొచ్చు, వాటిని డెస్టినేషన్ అనొచ్చు. నీ గమ్యం, నీకు ఇక్కడ చేరుకోవాలని పిచ్చి ఉంటుంది, ఆ గొప్ప స్థాయికి వెళ్ళాలని పిచ్చి ఉంటుంది. ఒక స్థాయిలో గ్రహిస్తాం. అక్కడికి చేరాలంటే కేవలము దేవుని బట్టి సంతోషిస్తే ఆ హృదయ వాంఛలు తీర్చబడతాయి. అయితే ఈ హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఇంకొక వచనం ముందుగా చదవాలి. 3వ వచనం చదువుదాం, చూడండి ఒకసారి. 37:3 యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఏందట? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించము. ఇంగ్లీష్లో భలే ఉంది ఇది. డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అండ్ ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అందుకే ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు దయచేసి చదవండి ఇంగ్లీష్ బైబిల్. కొత్త రూపం ధరిస్తుంది, కొత్త మార్పు వచ్చేస్తుంది ఈ ఆలోచనలో. దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించమనేది చాలా సింపుల్గా ఉంది. అయితే ఇంగ్లీష్లో బాగుంది. డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అండ్ ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆన్ వాట్ వీ షుడ్ గెట్ ఫీడ్?
ఫెయిత్ఫుల్నెస్, దేవుని మంచితనం పైన, దేవుని నమ్మకత్వం పైన బాగా ఫీడింగ్ తీసుకో. అంటే దాని గురించి బాగా ఆలోచించు. దేని గురించి బాగా ఆలోచించాలంట? దేవుని నమ్మకత్వాన్ని, లేకుంటే దేవుని యొక్క మంచితనం పైన బాగా ధ్యానం చేయి, బాగా ఆలోచించు. ఇంకా క్లియర్ చెప్పాలంటే బాగా ఒక చక్కటి అవగాహన కలిగి ఉండు. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. తప్పకుండా వస్తుంది. దేవుని మంచితనము అర్థమయ్యే కొద్దీ ఖచ్చితంగా సంతోషిస్తాం. దేవుని నమ్మకత్వం అర్థమయ్యే కొద్దీ ఇంకా ఆనందిస్తూ ఉంటాం. ఆ విధంగా నీకు నీవు ఆనందించు, నీకు నీవు దేవుని బట్టి సంతోషించు. కాబట్టి ఈరోజు విశ్వాసులమైన మనము ఆయన పైన మంచి అవగాహన కలిగి ఉన్నామా? ఆయన పైన మంచి అవగాహన కలిగి ఉండటానికి బైబిల్ చదువుతున్నామా, వింటున్నామా, అర్థం చేసుకుంటున్నామా? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. నిజమే వాంఛలు తీర్చబడాలా అన్నా ప్రార్థన చేయండి. చేస్తా, తప్పకుండా చేస్తా. మన కోసం చేసే వాళ్ళు 24 ఆన్లైన్ కూడా ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అయితే జరగదు. ఎవరి హృదయ వాంఛలు తీర్చబడతాయంటే చాలా స్పష్టంగా ఉంది. యెహోవాను బట్టి సంతోషించము. కాబట్టి విశ్వాసులు ఏ స్థాయికి రావాలా? ఆయన్ని బట్టి సంతోషించే స్థాయికి నువ్వు రావాలా. నేనెప్పుడు ఒక ప్రసంగం చెప్తే అబ్బా హ్యాపీగా వెళ్ళిపోయేది, మళ్ళా మర్చిపోయేది కాదు. సారీ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత నీకు నువ్వే సంతోషించే స్థాయికి నువ్వు రావాలా. దట్ ఈస్ గుడ్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ వండర్ఫుల్ స్పిరిచువాలిటీ. నీకు నీవే వచ్చేసేలా, నీవు నీ బైబిల్ అయిపోవాలా. ఇంకే వేరే వాళ్ళు ఉండకూడదు మధ్యలో. నేను నా బైబిల్ అయిపోవాలా. ఆ స్థాయికి రావటానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. దేవుడు ఆ విధానంలో నన్ను నడిపించాలని ఇష్టపడతారు. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ఓకే, ఇంకా క్లారిటీ. శరీర వాంఛలు కాదు. ఆహా, ఫుల్ క్లారిటీ. వాంఛలు శరీరానికి ఉండయి, మనసుకు ఉండయి, హృదయానికి ఉండయి. అబ్బా, ఇంకా క్లారిటీ. ఏ వాంఛలు తీరుస్తాడైనా? అది ఎందుకంటే హృదయంలో ఉంటాడు. సూపర్. హృదయంలో ఉండే దేవుడు ఏ వాంఛలు తీరుస్తాడు? ఫుల్ క్లారిటీ. కాబట్టి శరీర వాంఛ స్కానింగ్ చేసుకో, మైండ్ వాంఛ జరగదు. హృదయానికి వాంఛలు ఉన్నాయి. ఆ వాంఛల్ని ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. నువ్వు హృదయంలో ఉండే దేవుని బట్టి సంతోషిస్తే ఎంత మంచివాడు, ఎంత కనికర సంపన్నుడు, ఎంత దయాగుణం ఉంది, ఎంత నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీకు నీవు నాకు నేను అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా సంతోషిస్తాము. సంతోషించిన ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఒకవేళ రక్షణ పొంది 5 ఏళ్ళయి 10 ఏళ్ళయి ఇంకా సంతోషించలేకపోతున్నాము అంటే దయ్యాని కోసము అపవాది కోసం జీవిస్తున్నంటే ఏదో ఎక్కడో క్రైస్తవ పునాది సరిగా వేసుకోలే. ఇంకా వాక్యము నాకు సరిగా వాక్యము అర్థం కాలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏమి కావాలి అసలు? నీకేం కొరతలు ఉన్నాయి? నిజంగా నీ కొరతలన్నీ, నీ అవసరతలన్నీ, నీ వాంఛలన్నీ, నా వాంఛలన్నీ తీర్చబడతాయి ఆయన సన్నిధిలో సంతోషిస్తే. ఇఫ్ యు లవ్ హిస్ ప్రజెన్స్ ఆటోమేటిక్లీ ఆల్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. కాబట్టి మొదటిగా దేవుని రాజ్యాన్ని కనెక్షన్ బాగా ఉంది. దేవుని రాజ్యానికి ప్రయారిటీ ఇస్తే, ఆయన రాజ్యంలో అది ఉంది ఇది ఉంది అని నువ్వు అర్థం చేసుకునే కొద్దీ ఖచ్చితంగా ఆయన నీ హృదయ వాంఛలు తీర్చుతాడు అని ఈ వచనానికి అర్థం. కాబట్టి ఆశీర్వాదాలు చూడాలంటే ఏం చేయాలా? యెహోవాను బట్టి సంతోషం. ఎప్పుడు సంతోషం వస్తుంది? ఆయన నమ్మకత్వాన్ని, ఆయన ఎంత మంచివాడు. ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. సూపర్ ఉంది ఇంగ్లీష్, చాలా బాగుంది. ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన ఫెయిత్ఫుల్నెస్ పైన ఫీడ్ అవ్వు. డ్వెల్ ఇన్ ద ల్యాండ్. కొంతమంది ఈ ల్యాండ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారు. సారీ, డ్వెల్ ఇన్ ద ల్యాండ్. దెన్ డిలైట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. నీకు నీవే డిలైట్ అయిపోవాలా. ఏదైనా సీనరీ చూస్తే వాటిని బట్టి డిలైట్ అవుతాం. గుడ్, దట్ ఈస్ గుడ్, అది వద్దని కాదు. వాటికి మించి వీ షుడ్ డిలైట్ బై అవర్ సెల్వ్స్ ఇన్ ద లార్డ్. దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి డిలైట్ అయ్యేది నువ్వు నేర్చుకోవాలి. డిలైట్ ఎంత బాగుందో. నీ లైట్లు వెలగాల, నువ్వు లేచి కూర్చోవాలి, నీకు నువ్వే విరజిమ్మాలి వాక్యాన్ని బట్టి. ఆ పొజిషన్కి దేవుడు నన్ను తీసుకురావాలని ఇష్టపడతాడు. ఆ విధంగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఆశీర్వాదాలు చూస్తారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు చూడవచ్చు,
చూడాలంటే ఇవి చేయాల. నంబర్ 1, పాపానికి అవకాశం ఇచ్చి దయ్యాన్ని తీసుకురాకూడదు. రెండవది, పూర్తిగా మనము ఆయనకి సమర్పించుకోవాలా. మూడవది, దేవుని ఎదుట సరి అయినది చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలని మనము చూస్తాము. నెక్స్ట్ ఇంకో మాటకి వెళ్దాం. నిర్గమకాండం 15:26. నిర్గమకాండము 15, ఎక్సోడస్ 15:26 వర్స్. మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఏంటంట, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి, మళ్ళీ ఏం చెయ్యాలా, ఏదో చెయ్యాలా. డూ రైట్ బిఫోర్ గాడ్. నువ్వు సరి అయినది చేయాలా, తప్పు చేసేకి లేదు. సరి అయినది చేయాలని నీకు తెలుసు, సరి అయినది చేయాలా. పర్లేదు బ్రదర్, దేవుడు ప్రేమిస్తాడు బ్రదర్, దేవుడు క్షమిస్తాడు బ్రదర్, నిజమే. అది ప్రిలిమినరీ స్టెప్, ప్రైమరీ స్కూల్లో నేర్చుకునే విషయాలు. హై స్కూల్కి రావాలి, కాలేజీకి రావాలి కొంచెం. ఇక్కడ వచ్చిన తర్వాత సరి అయినది ఖచ్చితంగా చేస్తారు. రక్షణ పొంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది కూడా ఇంకా సరైనది చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులే, అంటే ఆయన ఏమి చెప్తాడో అది చేయటం, ఆయన ఏమి చెప్పడో అది చేయకుండా ఉండటం. విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను. గుడ్. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? చాలా క్లియర్. వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. కాబట్టి బాగా వినండి, క్రైస్తవ జీవితంలో వినటము మట్టుకు సరిపోదు. వింటున్నాం బ్రదర్, బాగా సరిపోదు. విన్న తర్వాత ఇంకొకటి ఉంది. కేవలం వినుట మట్టుకు సరిపోదు. ఊరికే వింటున్నాను అన్నంత మాత్రాన ఏమీ సరిపోదు. చాలా క్లియర్గా ఉంది. ఆయన వాక్కును శ్రద్ధగా విని, నెక్స్ట్ ఏంటంట, ఆయన దృష్టికి సరి అయినది చేసి. కాబట్టి క్రైస్తవ జీవితంలో వినుటము మట్టుకు సరిపోదు. ఎట్లా వినాలి? చాలా మచ్ కేర్, పే అటెన్షన్, మోర్ అటెన్షన్. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చెయ్యాలి. కాబట్టి విని అక్కడికి వదిలేస్తే సరిపోదు క్రైస్తవ జీవితం. విశ్వాసి జీవితంలో విని అక్కడికి వదిలేస్తే సరిపోదు. చాలా మంది వింటారు, వదిలేస్తారు. మాట్లాడతా, కొంచెం అర్థం కావాలి. సరే, ఇప్పుడు మెసేజ్ చెప్తున్నా, చర్చ్ అయిపోతున్నా, ఏం మాటలు? బెంగళూరు వెంటనే మీ ఇంటి కలర్లు వేయించినారా? నిజమే, ఇంపార్టెంటే, ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ ఇమ్మీడియట్ ఆఫ్ ద చర్చ్, వాట్ నాన్ సెన్స్ వీ స్పీక్ మెనీ టైమ్స్. 1 hour ప్రసంగం తర్వాత ఏం తిరుగుతూ ఉండాలా? ఇంత ప్రసంగం విన్న తర్వాత, ఇంత వాక్యం విన్న తర్వాత విన్నది ఇక్కడే వదిలేసినామని అర్థం. కాబట్టి బాగా వినండి, ఈ మాట కొత్తగా చెప్తున్నాను. సంఘములో కానీ ఎక్కడైనా కానీ వినేది ఒక సీరియస్ బిజినెస్, ఆషామాషి విషయము కాదు. ఊరికి ఎక్కడెక్కడో మనసు పెట్టుకొని వినేది కాదు. మనస్ఫూర్తిగా వింటాము. వాటిని మళ్ళా భద్రంగా జాగ్రత్తగా హృదయంలో దాచుకుంటాం. దాచుకునే విషయాల గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి విని వదిలిపెట్టి వెళ్ళేది కాదు. ఖచ్చితంగా విన్నదానికి పదే నువ్వే ధ్యాస పెట్టాలి, నేనే ధ్యాస పెట్టాలి. కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, చర్చ్లో వింటారు, డైరీ మెయింటైన్ చేస్తారు, మళ్ళీ ఇంట్లో పోయి నోట్స్ రాసుకుంటారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు అని అర్థం, వాళ్ళు ముందుకెళ్తున్నారు అని అర్థం. వింటాము, వదిలేస్తాము, మళ్ళీ ఇంక అవసరం లేదు. నిజమే, బోధించబడలే ఈ విధంగా, ఏం చేస్తాము? కాబట్టి వినటం అనేది ఒక పెద్ద విషయము. జస్ట్ విని జస్ట్ అట్లా వెళ్ళిపోయి వదిలిపెట్టేది కాదు. విన్న తర్వాత బాగా వినండి మాట, నువ్వు స్పందించాలి. నీ స్పందన ఏంటి? అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సర్వీస్లో, ప్రతి ప్రసంగం తర్వాత నీ స్పందన ఏంటి? అది చాలా ప్రాముఖ్యమైనది. స్పందన లేకుండా, దేవునికి స్పందన ఇవ్వకుండా వెళ్తున్నావు నువ్వైనా నేనైనంటే అస్సలు శ్రద్ధగా వినలేదు, విన్నదాన్ని ఇక్కడ వదిలేసినామని.
ఇంకా మామూలుగా అంటాం ఇక్కడ వినేది ఇట్లా జరగకూడదు. విన్నది లోపలికి పోవాలి, దాని గురించి ఆలోచించాలి. ఆలోచించిన ప్రతి ఒక్కరూ దేవునికి స్పందిస్తారు. కాబట్టి చెప్పండి, వినాలి, తర్వాత ఏం చేయాలి? వదిలిపెట్టకూడదు. అయితే ఏం చేయాలి? స్పందించాలి. నువ్వు చెప్పాలి కొన్ని ఆన్సర్స్. అవును ప్రభా, నిజంగా ఇట్లున్నాను, ఇట్లా ఉండను. ప్రభా ఇట్లున్నాను, ఇట్లా ఉండకుండా సహాయం చేయండి. ఏదో నువ్వు స్పందించాలి. నీ హృదయ స్పందనలు రావాలి. నీ హృదయంలో నుంచి, నా హృదయం నుంచి వ్యక్తిగతంగా స్పందనలు రావాలి. ఇట్లా మాట్లాడతా, స్పందన రావడం లేదా ఆగిపోయినావు, ఆత్మీయ జీవితం ఆగిపోయింది అని అర్థం. ఎక్కడో బ్లాక్ అయిపోయింది. జాగ్రత్త, స్పందించాలి. దేవుని ప్రతి మాటకి స్పందించాలి. సారాంశం, బలలోకి వెళ్ళక ముందు నీకు వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడాలి దేవునితో. ఇక నేను చెప్పాల్సిన పనిలే. పరిశీలించుకోండి, స్పందించండి, ఇవి జరగకూడదు. దేవుని మాటలు వింటూ ఉండగా అసలు స్పాట్లోనే స్పందిస్తూ ఉంటారు చాలామంది. లేదా మెసేజ్ అయిపోయిన తర్వాత కూడా యూ షుడ్ టేక్ టైమ్, యూ షుడ్ వర్క్ ఆన్ వాట్ యు హర్డ్, వాట్ ఐ హర్డ్. నేనేమైతే విన్నానో దానిపైన నేను నా స్పందన దేవునికి ఖచ్చితంగా తెలియచేయాలి. ఆ విధంగా తెలియజేసేటప్పుడు దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటాం. అది అద్భుతమైన అంశం. ఆ విధంగా ప్రార్థన చేసేటప్పుడు నీకు నీవు దేవునికి సమర్పించుకుంటున్నావు. వ్యక్తిగతంగా నీకు నీవు, నాకు నేను దేవునికి సమర్పించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి వాక్యం విన్న తర్వాత, ప్రసంగం అయిన తర్వాత మర్చిపోవటం కాదు, కానీ ఆ జీవితానికి మనం అన్వయించుకోవాలి. ఈ ప్రసంగం ద్వారా నేనేమి నేర్చుకున్నా, నేనేం నేర్చుకోవాలి, నేనేం సరి చేసుకోవాలి, నేనేమి కొన్ని తీర్మానాలు చేసుకోవాలని నీకు నీవు, నాకు నేను ఖచ్చితంగా ఆ ప్రసంగాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. హృదయంలో ఆ విధంగా భద్రము చేసుకుని విన్న ప్రసంగాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా వాక్యం దగ్గరికి నీకు నీవు, నాకు నేను రావాలి. స్పందించని వ్యక్తులు వినలేదు అని అర్థం. వాక్యం వినటం గొప్ప విషయం కాదు. వాక్యం విన్న తర్వాత నువ్వు దేవునికి ఏమి చెప్పినావు, ఏమి తీర్మానాలు తీసుకున్నావు, ఆ విధంగా చేయాలి అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి వాక్కును శ్రద్ధగా విని, ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. 26:15, మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది ఎప్పుడు చేస్తాము? లేదంటే ఆయన కట్టడలను ఎప్పుడు అనుసరిస్తాము? స్పందిస్తే. స్పందించిన వ్యక్తులు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతారు, ఆయన కట్టడలను అనుసరిస్తారు. కాబట్టి ఆ విధంగా స్పందిస్తే, ఆ విధంగా వాక్యానికి లోబడితే, వాక్యానికి లోబడి తీర్మానాలు తీసుకుంటే అప్పుడు ఫలితము చివరిలో ఉంది. చూడండి, వాట్ ఈస్ ద రిజల్ట్? నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రోగాలు రాకుండా చేస్తాడు. ఒకవేళ వచ్చినా కూడా ఏం చేస్తాడు? నేను స్వస్థపరుస్తాను. ఎప్పుడు? శ్రద్ధగా వినాలి, విడిచిపెట్టకుండా స్పందించి దానిని ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అప్లై చేసుకోవాలి, నేను అప్లై చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు నాకు సహాయము చేస్తాడు. కాబట్టి ఆయన ఎట్లాంటి దేవుడు అంటే, నీకు రోగము రాకూడదు అని కోరుకుంటున్న దేవుడు. అయితే రోగము రాకూడదంటే, లేకుంటే వచ్చిన రోగం పోవాలంటే ఆయనకు ఒక పద్ధతి ఉంది. హీ ఈజ్ ఎ హీలర్, హీ ఈజ్ ఎ గివర్ ఆఫ్ హెల్త్. ఆయన విడిపించువాడు. ఈ లోకంలో చాలా రకరకాల రోగాలు ఉన్నాయి. వాటిని రానియను. ఎప్పుడు రానియను? ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేస్తే ఖచ్చితంగా రాదు, డౌటే లేదు. పెద్ద విరుగుడు ఉంది, పెద్ద టాబ్లెట్ ఇక్కడుంది, అసలైన టాబ్లెట్, అసలైన స్వస్థత ఇక్కడుంది. కాబట్టి నిజమే, పాప ప్రపంచంలో రకరకాల రోగాలు ఉన్నాయి. ఎన్ని రోగాలు వచ్చినా హల్లెలూయా, ఎవరున్నారు మనకు? వైద్యుడు ఉన్నాడు, స్వస్థపరచు వైద్యుడును నేను అన్నవాడు ఉన్నాడు. ఆయన దృష్టికి, ఆయన వాక్ను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే ఖచ్చితంగా వాటిని రానివ్వను అన్నాడు. కాబట్టి హీలర్ని రిసీవ్ చేసుకోకుండా హీలింగ్ లేదు. వైద్యుని అంగీకరించకుండా, ఇట్లా మాట్లాడతా, వైద్యుని మాటలు నమ్మకుండా ఆరోగ్యము లేదు.
వితౌట్ రిసీవింగ్ హీలర్ దేర్ ఇస్ నో హీలింగ్. ఈ గొప్ప వైద్యుడిని, నేనే స్వస్థపరచు వైద్యుడను అనే వ్యక్తిని, అనే దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, ఆయన వాక్కును శ్రద్ధగా వినకుండా, ఆయన ఎదుటి న్యాయమైనది చేయకుండా, హౌ వీ ఎక్స్పెక్ట్ హెల్త్ ఫ్రమ్ గాడ్? నో, ఇట్ కాంట్ బి, రాదు. అయితే వైద్యుడిని అంగీకరించాలి. వైద్యుడిని అంగీకరిస్తున్నామంటే వైద్యుడు చెప్పే మాటలు వింటున్నాం, తూచ తప్పకుండా. వెరీ గుడ్, నేను నిన్ను ఫాలో అవుతా, యు ఆర్ మై హీలర్, యూ విల్ గివ్ హెల్త్ అని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన మాటలు వింటాము, ఆయన వాక్కును శ్రద్ధగా వింటాము, ఆయనకి రెస్పాండ్ అవుతాము, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తాం. మనం ఏం మాట్లాడుతున్నామంటే క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు చూడము అనే విషయాన్ని మాట్లాడుతున్నాం. కాబట్టి వినటం మట్టుకే కాదు, ఏం చేయాలా? ఆయన దృష్టికి సరి అయినది, న్యాయమైనది చేయాలి. ఒకసారి సామెతల గ్రంథంకి వెళ్దాం, 3వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం ఒకసారి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. చాలాసార్లు ఈ ఫీలింగ్లు వస్తూ ఉంటాయి కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము, ఇంకోసారి చెప్పండి. చాలాసార్లు ఏమనుకుంటామంటే అది మనల్ని పట్టుకున్నట్లు అనుకుంటాం. కాదు కాదు కాదు, మనం దాన్ని పట్టుకున్నాం. మనం విడిచిపెడితే పోతుంది అది. చెడుతనం విడిచిపెట్టము. నెక్స్ట్ అప్పుడు, ఎప్పుడు అది కండిషన్ ఉంది అక్కడ. అప్పుడు నెక్స్ట్ నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అబ్బా! కాబట్టి దేవుని ఇంటెన్షన్ ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన దేహానికి ఆరోగ్యం ఉండాలి, సత్తువ ఉండాలి. అయితే ఈ సత్తు ఉండాలంటే, దేహానికి ఆరోగ్యం ఉండాలంటే ముందు ఒక మాట ఉంది. ఏం మాట ఉంది? చాలా వచనాలు మాట్లాడుకోవచ్చు. అయితే ఒక చిన్న క్లూ ఏంది? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి, భయం అంటే నెగటివ్ కాదు, సరైన గౌరవమైన భయం, గౌరవంతో కూడిన భయముని కలిగి ఉండి చెడుతనముని విడిచిపెడితే ఖచ్చితంగా ఏమవుతుంది? ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి చెడుతనం విడిచిపెట్టడం అంటే దేవుని ఎటు సరైనది చేస్తున్నామని అర్థం, అంతే సింపుల్గా. చెడుతనము చేస్తున్నామంటే దేవుని ఎటు సరైనది చేయట్లేదు అని. కాబట్టి దేవుని మాటలు వింటూ చెడుతనము విడిచిపెడుతూ ఉండగా ఖచ్చితంగా మన దేహానికి ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ, భలే రాసినాడు ఏంటంట, సత్తువ కలుగును. అంటే నిజంగా విశ్వాసులు బాగా ఆరోగ్యంగా ఉండాలి, ఎముకలలో బాగా స్వస్థత ఉండాలి, సత్తువ కలిగి ఉండాలి. అందుకే చెడుతనం విడిచిపెట్టాలి. క్లూ, ఈ పాత నిబంధన విడిచిపెట్టు ఉంటుంది కానీ కొత్త నిబంధన పరిగెత్తు ఉంటుంది. యవనుడా, ఫిల్ అప్ ద బ్లాంక్ ప్లీజ్. యవనుడా, యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము అంటాడు. ఎవరెవరికి చెప్పినారు? పౌలు తిమోతికి చెప్పినాడు. కాబట్టి కొత్త నిబంధన ఏం చెప్తుందంటే పారిపో, రన్ అవే అని చెప్తుంది. ఇక్కడ ఊరికి విడిచిపెట్టు ఉంది. ఏ రేంజ్లో మాట్లాడుతుందంటే బైబిల్లో ఏమని? పారిపొమ్ము. నిజమే, కొన్ని పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితుల నుంచి నీకు నీవే పరిగెత్తాలి, నాకు నేనే పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తున్నావు అంటే దేవుని ఎట్లా సరైనది చేస్తున్నావు కాబట్టి పరిగెత్తావు. దేవుని ఎట్లా సరైనది చేయనప్పుడు ఖచ్చితంగా పరిగెత్తవు, నేనైనా నువ్వైనా. కాబట్టి దేవుడు అధికారి అన్నప్పుడు, దేవుడు మంచివాడు అన్నప్పుడు, దేవుడు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు నిజంగా హృదయపూర్వకంగా ఆయన నువ్వు నేను ప్రేమిస్తే ఆయనే మనకు ముఖ్యం, ఆయనతో సంబంధమే చాలా ముఖ్యం. ఆయన నా జీవితానికి ఊట, ఈజ్ మై ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అని నువ్వు గుర్తిస్తే అన్ని మంచి విషయాలు అక్కడి నుంచి మాత్రమే వస్తాయని నువ్వు గుర్తిస్తే ఖచ్చితంగా నువ్వైనా నేనైనా చెడుతనం విడిచిపెట్టడం కాదు, చెడుతనం నుంచి ఏమవుతామో పరిగెత్తిపోతాం, ఆటోమేటిక్గా పరిగెత్తిపోతాం. యోసేపు లోబడినాడు దేవునికి. యోసేపుకి ప్రయారిటీ ఎవరంటే దేవుడే. దేవునితో రిలేషన్షిప్ చాలా ఎక్కువ. నాకు దేవుడే ముఖ్యం కానీ ఇంకెవరూ ముఖ్యం కాదు అనుకున్నాడు. కాబట్టి చెడుతనం వచ్చింది అవకాశము, ఏం చేసినాడు ఆయన? పరిగెత్తిపోయినాడు. ఈరోజు చెడుతనంలో ఎందుకు పడిపోతామంటే ఇంకా దేవుడు అధికారిని గుర్తించలే, ఇంకా దేవుడు మంచివాడని గుర్తించలే. దేవుడు ఆశీర్వాదాల చేత నింపేస్తాడు
ఆయన దృష్టికి సరైన చేయాలి, ఆయన దృష్టికి కరెక్ట్గా ఉండాలి అని నేను ఇంకా ఫిక్స్ కాకపోతే ఖచ్చితంగా చెడుతనం విడిచిపెట్టే అవకాశం ఉండదు, పరిగెత్తే అవకాశం ఉండదు. అయితే ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తామో, ఆయనే నంబర్ 1 అని గుర్తిస్తామో, ఆయనే నాకు సర్వ ఆశీర్వాదాలు కుమ్మలిస్తాడు, ఆయన నాకు శాంతి సమాధానం తెచ్చేస్తాడు, ఎవరైతే ఆయనకి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారు అని అర్థం. అటువంటి వారికి ఖచ్చితంగా ఏమవుతుంది, వాళ్ళు భయము భక్తి కలిగి ఉన్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా చెడుతనాన్ని విడిచిపెడతారు. చెడుతనం విడిచిపెట్టేది కాదు, పరిగెత్తుతారు. నిజమే, ఈ లోకంలో రకరకాల ఆశలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ డర్ట్, దిస్ ఈజ్ ఆల్ వేస్ట్, దిస్ ఈజ్ ఆల్ బ్యాడ్, అసలు దిస్ ఈజ్ నథింగ్ అనే కంక్లూజన్కి విశ్వాసులు రావాలి, వస్తారు కూడా. ప్రేమించినప్పుడు వస్తారు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిజంగా మిగతాదేమీ పెద్ద విషయం ఏమీ కాదు. కాబట్టి బైబిల్ ఆ విధంగా చెడుతనాన్ని విడిచిపెట్టమని, చెడుతనం నుంచి పరిగెత్తమని చెప్తుంది. నిజమే, ఎవరు పరిగెత్తారంటే దేవుని ప్రేమించే వాళ్ళు పరిగెత్తారు. దేవుని ప్రేమించడం అంటే సరిగా అర్థం చేసుకోవటం. ఆయనే నా ఊట, నా ఆశీర్వాదాలకు కారకుడు ఆయనే, ఆయనే నాకు ముఖ్యం, ఇంకెవరు ముఖ్యము కాదు అనే అవగాహనకి నువ్వు నేను వస్తే ఖచ్చితంగా చెడుతనం నుంచి పరిగెత్తాము. పరిగెత్తినప్పుడు మన దేహానికి ఏమంట? దేహానికి ఆరోగ్యము. ఎంతమందికి కావాలా? ఎముకలకు సత్తువ. చెడుతనం విడిచిపెడితే, చెడుతనం నుంచి పరిగెత్తాని, చెడుతనంతో కాంప్రమైజ్ అవుతూ మళ్ళా హెల్త్ని ఎక్స్పెక్ట్ చేయటము, ఇక బైబిల్ అట్లా చెప్పదు. దానికేం బైబిల్ సపోర్ట్ చేయదు. కాబట్టి దేహానికి ఆరోగ్యం కావాలంటే, ఎముకలకు సత్తువు కావాలంటే ఏంటంట? చెడుతనానికి ఏం చేయాలా? విడిచిపెట్టాలా. చెడుతనం నుంచి పరిగెత్తి, ఏ చెడుతనమైనా నీకు తెలుసు, నీ హృదయంలో బాగా తెలుసు ఏది చెడు ఏది మంచిది. నీకు నువ్వు రెస్పాండ్ అవ్వు, నీకు నీవు వదిలిపెట్టు. ఎవరో వచ్చి విడిచిపెట్టి నీకు చెప్పాల్సిన పనేలే, నాకు మీరు బోధించాల్సిన పనిలే, మీకు నేను బోధించాల్సిన పనిలే. చిన్నపిల్లలు చెప్పాలి. మనమంతా ఎదిగిన వ్యక్తులు, రక్షణ పొందిన వ్యక్తులు, మెచ్యూర్డ్ అని అర్థం. ఇంకా వాళ్ళకి బోధించాల్సిన పనిలే. నేను నా సెన్స్ చేత బయటికి రావాలి, నువ్వు నీ సెన్స్ చేత బయటికి రావాలి. ఇక్కడ సత్తువ అనే మాటకి ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంది, డ్రింక్ అని ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్లో డ్రింక్ అనే ఉంది. ఎందుకు డ్రింక్ అని ఉందంటే, ఎముకలకు సత్తువ కలగాలంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, దేహంలో వీక్నెస్ ఉంది, ఏం రాసిస్తాడు ఆయన? టానిక్. గుడ్. సేమ్ ఐడియా ఉంది ఇక్కడ. ఎముకలకు సత్తువ ఎట్లొస్తుందంటే డ్రింక్ తీసుకోవాలి. డ్రింక్ చిన్న మాట, ఎవరికైనా వీక్నెస్ వస్తే ఫస్ట్ కొబ్బరి బొండ తాగాల. సెలైన్కి ఈక్వల్ అంట కొబ్బరి బొండ. కాబట్టి టేక్ కొబ్బరి బొండ ఫర్ స్ట్రెంగ్త్. ఓకే, దానికి మించి డ్రింక్ ఏంటంటే చెడుతనము విడిచిపెట్టుట. కాబట్టి చెడుతనం విడిచిపెట్టినామంటే ఒక డ్రింక్ తాగినట్లే, పవర్ఫుల్ డ్రింక్. మళ్ళా క్లియర్గా చెప్తున్నాను, వాక్యము చదవకుండా, వాక్యం వినకుండా, రేపొద్దున హెల్త్ని, ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయటము నిజంగా బుద్ధిహీనత. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రోగాలు వస్తాయో తెలియదు, జాగ్రత్త. అయితే నీ సీక్రెట్, నీ హెల్త్ సీక్రెట్, నీ ఎనర్జీ సీక్రెట్, నా ఎనర్జీ సీక్రెట్ ఏంటి? వాక్యం. దట్స్ ఆల్. చెడుతనం విడిచిపెట్టుట. యెహోవా యందు భయభక్తులు కలిగి చదువు ఒకసారి. ఇప్పుడు సూపర్గా అర్థమవుతుంది. చూడండి 7వ వచనం. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు నువ్వు. నో అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎట్లాంటి? పాజిటివ్ యాటిట్యూడ్, లవ్, ఫీడ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, రిమెంబర్ దట్ హీ ఈస్ గుడ్, రికగ్నైజ్ దట్ హీ ఈస్ వండర్ఫుల్, ఆసమ్. ఆయనే నీ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, నీ లైఫ్ బౌండరీస్ పెంచేవాడు ఆయనే అని గుర్తించి చెడుతనం విడిచిపెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ కలుగును అని దేవుని వాక్యం చెప్పింది. నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏం మాట్లాడుతున్నామంటే, దేవుని యొక్క సరైనది చేస్తేనే ఆశీర్వాదాలు చూస్తాము అని మాట్లాడుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ 6. ఈ కాలం పిల్లలకి చాలా పనికొచ్చే మాట. ఈ కాలం పిల్లలు ఎట్లా ఉన్నాయంటే, డాడీ నీకేం తెలుసు డాడీ, ఇది అందరి అనుభవమే, అంత సీన్లే. చూడండి ఒకసారి బైబిల్ ఏం చెప్పిందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా,
ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏందట? ధర్మమే. తల్లిదండ్రులకు విధేయులై ఉండాల. నెక్స్ట్ 2వ వచనం చూడండి. నీకు మేలు కలుగునట్లు. అబ్బా, అండర్లైన్ దట్. మా నాయనకి ఏం తెలుస్తుంది, కథలు మాట్లాడద్దు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. సన్మానించు అంటే శాలువలో కప్పమని కాదు. సన్మానము అంటే మనకు శాలువా పూలమాల గుర్తొస్తుంది. ఎన్నేస్తారు, వాళ్ళకి బేజారు మీకు బేజారు, అది కాదు. రెస్పెక్ట్ దైర్ అథారిటీ, రెస్పెక్ట్ దైర్ వర్డ్స్, రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వు. ఇఫ్ యూ వోంట్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్, ఇఫ్ ఐ విల్ నాట్ రెస్పెక్ట్ మై మదర్ మై ఫాదర్, డేంజర్. డేంజర్ ఇస్ దేర్. చూడండి, మళ్ళా చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. ఎందుకు ఈ ధర్మాన్ని పాటించాలంటే నీకు మేలు కలుగునట్లు. నువ్వు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద, పరలోకంలో కాదు, ఏంటే భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. చాలా కాలం బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. బతుకుతాము ఖచ్చితంగా. ఎప్పుడు బతుకుతామంటే చాలా క్లియర్గా ఉంది. నిజమే, దీర్ఘాయుష్ కోరుకునే సహజమైన కోరిక విశ్వాసులకు ఉంది, అవిశ్వాసులకు ఉంది. అయితే అది ఎప్పుడు వస్తుందంటే, చెప్పండి ఒకసారి, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే. నిజమే, చర్చికి రా కొడుక అంటే రావాలా, రావట్లేదంటే ఆ కొడుకు ఇంకా రెస్పెక్ట్ చేయట్లేదు. కష్టమే మనిషికి. రా నాన్న అంటే రావాలా. తండ్రి రా అంటే పద చర్చికి పోదాం, పద డాడీ. లే డాడీ నాకు పని నువ్వు అంటే ఇంకా నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లే. కష్టమే. మనం కూర్చోబెట్టి మాట్లాడాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించము అని మనం గొప్పలు చెప్పుకోవాల్సి. మళ్ళీ అది చిన్నప్పటి నుంచి నేర్పించుకోవాలా, ప్రేమతోటి నేర్పించుకోవాలా, వాక్యం చెప్పాలా. వాక్యానికి శక్తి ఉంది. ఫైనల్గా చెప్పండి ఒకసారి గట్టిగా. మనం ఎక్కిస్తే ఎక్కదు అది. మళ్ళా చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటిస్తే అంటే ఇది చేస్తేనే ఫలితం, ఇది చేస్తే ఫ్రూట్ వస్తుంది. కాబట్టి ఇది చేస్తే అది వాగ్దానం. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు లోబడితే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులైతే ఒక వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఏంటంట? ఇట్ మే బి వెల్ విత్ యూ అండ్ యూ మే లివ్ లాంగ్ ఆన్ ద ఎర్త్. కొంచెం మాట్లాడదాం లోకం గురించి. లోకం ఏం చెప్తుంది తెలుసా? ఎంతకాలం బతకాలో దేవుడు అప్పుడే డిసైడ్ చేసేసినాడు. లోకం చెప్పే మాటలు. నువ్వు జీవితాన్ని నువ్వు పెంచుకోలేవు, నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయలేవు, అస్సలు మరణాన్ని ఆపలేవు. నువ్వు ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ చచ్చిపోవాలో దేవుడు పెట్టి రాసేసినాడు అని అంటూ ఉంటారు. డేట్ ఈజ్ ఫిక్స్డ్ అని చెప్తుంది లోకం. నువ్వు ఆ డేట్ని చేంజ్ చేయలేవు అని చెప్తుంది లోకం. అయితే లోకం చెప్పే మాటలకు విచిత్రంగా వ్యతిరేకంగా బైబిల్ చెప్పింది, నీ డేట్లో నువ్వు పెంచుకోవచ్చు. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లెంతెన్ చేసుకోవచ్చు, నువ్వు పరిమితిని పెంచుకోవచ్చు అని దేవుని వాక్యం పర్మిషన్ ఇచ్చింది. దీర్ఘాయుష్మంతులు కావటం దేవుని చిత్తము. చాలా కాలము ఆరోగ్యంతో బ్రతకటం దేవుని చిత్తం. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్పింది, తల్లిదండ్రులు సన్మానించు, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. వాక్యం చెప్పింది అంతే, దట్స్ ఆల్. కాబట్టి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా లేదా? తల్లిదండ్రులు లోబడుతున్నావా లేదా? చాలా సింపుల్ ఫ్యాక్ట్. బాగా బ్రతకాలంటే చాలా సింపుల్ విషయాలని దేవుని వాక్యం నీకు ఎంత చక్కగా ఇస్తుందో. తల్లిదండ్రులు సన్మానించయా అని ఓకే, ఇట్లా కూడా మాట్లాడాలి. తల్లిదండ్రులు బీడీ ప్యాకెట్ తెమ్మంటే తేవద్దండి. ప్రాక్టికల్. లేదు నేను తెచ్చివ్వను, సారీ, నీ దేహానికి అది అనారోగ్యం, తెచ్చివ్వను. ఖచ్చితంగా వాళ్ళ పెద్దరికాన్ని గౌరవిస్తూ వాళ్ళు చేయమన్న చెడ్డవన్నీ చేయము. తెలుసు ఆ చెడ్డదే ఆయనకి నష్టము, అమ్మకు నష్టమని చేయము. అన్నీ కాంప్రమైజ్ కాము. సారీ, నేను బాగా చూస్తున్నా, కాంప్రమైజ్ అవుతున్నారు అమ్మా నాన్నల దగ్గర. సారీ, కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాక్యం మనకు ప్రయారిటీ. అమ్మ చెప్పింది ఇట్లా చేస్తా, నాన్న చెప్పింది అట్లా చేస్తా, సారీ. పెళ్లి చేసుకొని పెళ్ళామని నువ్వు చూసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి.
అన్ని విషయాలు లోబడాల్సిన పని లేదు. దేవుని విషయాలకి దేవుని దగ్గర లోబడతాము, నిజమే అని ఎవ్వరు వాళ్ళ వ్యక్తిగతం అవసరం లేదు. వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా తిట్టే పర్మిషన్ లేదు. అర్థమైంది అనుకుంటా. ఆ విధంగా తల్లిదండ్రులకు లోబడితే నీకు నీవు దీర్ఘాయుష్మంతులతో ఆరోగ్యముతో బతుకుతావు. కాబట్టి నీ జీవిత పరిమాణాన్ని నువ్వు పెంచుకోవచ్చు, నా జీవిత దినాలని నేను పెంచుకోవచ్చు. జీవితాన్ని సుఖముగా, సంతోషంగా, ఆనందంగా చాలా కాలం బ్రతకడానికి దేవుని వాక్యం ఒకటి చేయమంటుంది. ఏం చేయమంటుంది? తల్లిదండ్రుల్ని గౌరవించు, సన్మానించు, లోబడు అని చెప్తుంది. లోబడకుండా, సన్మానించకుండా, గౌరవించకుండా నా జీవితంలో చాలా కాలం బతుకుతాము అనుకోవటము శుద్ధ అబద్ధం. కాబట్టి దేవుని ఎదుట సరి అయినది చెయ్యాలి. చేసినప్పుడు ఆశీర్వాదాలు, కానీ చేయనప్పుడు ఆశీర్వాదాలు ఉండవు. దీర్ఘకాలం బ్రతుకుట అనేది ఆశీర్వాదము. ఎప్పుడు బతుకుతాము? సింపుల్. కాబట్టి ఆశీర్వాదం చూడాలంటే చెయ్యాలి. నెక్స్ట్ మాట చూద్దాం. 84వ కీర్తన. యూ షుడ్ డూ సంథింగ్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎటు జీవిస్తున్నాం మనము, దేవుని ఎటు సరిగా బ్రతకాలి. బ్రతకకుండా ఆశీర్వాదాలు చూడటం అనేది అసాధ్యము. తల్లిదండ్రులని బాగా రెస్పెక్ట్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు బాగా యూ షుడ్ రెస్పెక్ట్ మమ్మీ అండ్ డాడీ. ఖచ్చితంగా. నీకు తెలియదు మమ్మీ, తెలియదు, నో 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 నో, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా, అబ్బా ఏంటట, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు. హల్లెలూయా. ఏ మేలు చేయక మానడు. ఆయన వీక్నెస్ అది. యథార్థంగా ప్రవర్తించకుండా, ఆయన ఎదుట సరి అయినది చేయకుండా, నీకు ఇష్టమైంది నువ్వు చేసుకుంటా పోయి, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటా పోయి ఆశీర్వాదాలు చూస్తాము అనేది ఒక అబద్ధము. కాబట్టి దేవుడు మన సమస్య కాదు. ఎవరు సమస్య? మనమే. దేవుడు ఎప్పుడు పర్వతాలు ముందర పెట్టాడు. అయితే పర్వతాలు జీవితంలో వస్తూ ఉంటాయి. పర్వతం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే పర్వతం లాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేసి వాటిని పొడి చేయడానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే నిన్ను నేను ఎట్లా చేసి ఉన్నాను? మురిపిడి మ్రానుగా చేసి ఉన్నాను అంటాడు. కాబట్టి పర్వతం లాంటి సమస్యలు వస్తే దేవుడు తీసుకురావట్లేదు. అయితే చాలా వరకు ఏం బోధిస్తున్నారు? దేవుడే సమస్యలు తీసుకొస్తాడు. దేవుడు సమస్యలు తీసుకురాడు. అయితే సమస్యలు వస్తాయి, వాటన్నిటిని దేవుడు తేడు. అయితే అవి వస్తూ ఉంటాయి. పర్వతం లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పొడి చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. వాటిని నాశనం చేయడానికి నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉంటాడు. వాటిని పొడి చేసేకి, వాటిని దుమ్ము చేసేకి దేవుడు నీ పక్షాన నీకు సాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఆ సమస్యల్ని నీ జీవితంలోకి తీసుకురావట్లే. వాటిని జయించుటకు, వాటిపైన విజయోత్సాహం చేత నింపబడుటకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కాబట్టి ఎవరికి మానక చేస్తాడు ఆయన మేలులు? యథార్థంగా సరిగా ప్రవర్తించాలి. ఎవరి ఎదుట? నీ మనసు చెప్పాలి, సరిగా బ్రతుకుతున్నాను అని నీ మనసు చెప్పాలి. అట్లాంటి వాళ్ళకి ఏ మేలు చేయక మానడైనా ఖచ్చితంగా ఎట్లాంటి పర్వతం వచ్చినా అది నాశనమైపోతుంది. నువ్వు సింపుల్గా ఆయన ఎదుట న్యాయమైనది చేస్తూ ఉండాలి. ఈ మధ్య కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాను, లోకం తగ్గట్టుగా మనము ప్రవర్తించాలి. సారీ, బైబిల్ అట్లా చెప్పదు. నో, వాళ్ళు అట్లా చేస్తున్నారు, నేను అట్లా చేస్తా, వాళ్ళకి నీకు ఏం పోలిక, ఏం భేదము? నో, వాక్యానికి రెస్పెక్ట్ ఇద్దాం, వాక్యము నమ్ముదాం. ఖచ్చితంగా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏం చేస్తాడు? ఏ మేలు చేయక మానడు. ఆల్ థింగ్స్ పాసిబుల్. నీకు అన్నీ సాధ్యమే. పౌలులాగా ఖచ్చితంగా నువ్వు కూడా, నేను కూడా చెప్తాం ఏమని? నాకు అన్నీ సాధ్యం. ఎందుకు సాధ్యమని చెప్పినాడు ఆయన? నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి నేను సమస్తము చేయగలను అన్నాడు. కాబట్టి నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని గుర్తించు. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని గుర్తించు. బలపరిచే దేవుడుండగా పర్వతములు పొడి చేస్తాం. అందుకే అన్నీ సాధ్యం అంటాం. హల్లెలూయా. ఏమంటాం? అన్నీ సాధ్యం అంటాం. అందుకే దేవుడు మనకు పండ్లు ఇచ్చినాడు. ఎట్లాంటి పండ్లు? షార్ప్ టీత్. పర్వతాల్ని పొడి చేసే పండ్లు, పర్వతాల్ని పొడి చేసే పళ్ళను దేవుడు నీకు నాకు ఇచ్చారని యెషయా గ్రంథము సెలవిస్తుంది.
కాబట్టి ఇట్లాంటి ప్రజలుగా మనం ఉండాలని దేవుడు చూస్తున్నాడు. ఈ విధంగా జీవించాలని ఆయన మనల్ని పైనుంచి చూస్తున్నాడు. పర్వతాలని పొడి పొడి చేసేయచ్చు. అట్లాంటి నురిపిడి మ్రానుగా నిన్ను నన్ను దేవుడు చేసి ఉన్నారు. అట్లాంటి ప్రజలముగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను రక్షణలోకి తెచ్చినారు. అందుకే జెరుబ్బాబెలు ఎదుట నిలిచిన గొప్ప పర్వతాన్ని చూచి దేవుడు ఎవరితో మాట్లాడినాడు? గొప్ప పర్వతంతో మాట్లాడిన. ఏమని? ఏ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ఎదుట నువ్వు ఎంత అంటే అర్థమేంటి? నిన్ను పొడి పొడి చేస్తాడు, జాగ్రత్త అన్నాడు. జెరుబ్బాబెలుకి రకరకాల సమస్యలు. జెరుబ్బాబెలుకి మందిరము కట్టాలని దేవుడే చెప్పినాడు. ఆ మందిరము కట్టడానికి ప్రజలు వ్యతిరేకము, రాజులు వ్యతిరేకము, చాలా చాలా వ్యతిరేకం ఆ కాలంలో. ఆ టైంలో పెద్ద సమస్యగా జెరుబ్బాబెలు ముందర ఆ సమస్య నిలబడితే ఆ సమస్యతో దేవుడు అడ్రస్ చేస్తున్నాడు. ఏయ్ మౌంటైన్ అన్నాడు, ఏయ్ పర్వతమా, నువ్వు నా సేవకుడమైన జెరుబ్బాబెలు ముందర నువ్వు ఎంత, వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అన్నాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ పైన విజయం ఉందని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పర్లేదు, ఖచ్చితంగా నువ్వు వాటిని జయిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పర్వతాలు మన ముందర నథింగ్. అయితే నీ శక్తితో కాదు, నా శక్తితో కాదు. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే జరుగునని ఎందుకన్నాడంటే, నేను ఆత్మ ద్వారా జెరుబ్బాబెలును బలపరిచాను కాబట్టి, నా సేవకుడైన జెరుబ్బాబెలును నేను అభిషేకించి మందిరం కట్టడానికి నేను పంపించాను కాబట్టి, ఆయన పైన ఆత్మ పనిచేస్తుంది కాబట్టి, ఆయన ఎట్లాంటి పర్వతంనైనా ఏం చేస్తాడు? నిర్మూలము చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మశక్తి చేత నడిపించబడుతున్నాడు. ఎవరు? జెరుబ్బాబెలు. ఆ రోజు జెరుబ్బాబెలు, ఈరోజు ఇంకా క్లియర్ చెప్పాలంటే, ఆ రోజు జెరుబ్బాబెలుకి ఆత్మశక్తి బయట నుంచి సపోర్ట్ చేసింది. ఈరోజు ఆత్మశక్తి ఎక్కడుంది? బా, ఎంత పవర్ఫుల్లో! అసలు పవర్ బ్యాంక్స్ మనం, డైనమైట్స్, మనం డైనమైట్స్, మోర్ దాన్ డైనమైట్స్. దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఆత్మదేవుడే ప్రత్యక్షత కలిగించాలి. నువ్వు ఏ పనికి పిలువబడ్డావో, నువ్వు ఏ గమ్యానికి పిలువబడ్డావో, ఎన్ని ఆటంకాల మధ్యలో వచ్చినా వాటన్నిటిని పొడి చేసి ముందుకు వెళ్ళగలిగిన ఆత్మ దేవుని శక్తి నీలోను నాలోను సుస్పష్టంగా ఉంది, ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. నువ్వు అసామాన్యమైన వ్యక్తివి, నేను ఒక అసామాన్యమైన వ్యక్తిని. మన ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరు ఎన్ని డ్యాన్సులు చేసినా, ఎన్ని క్రియేట్ చేసినా, ఎన్ని గుంతలు తవ్వినా, వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసుకున్నా, వాళ్ళు ఏమేమి టెక్నిక్స్ డివైసెస్ ఉపయోగించినా, యు ఆర్ మోర్ మచ్ పవర్ఫుల్ దాన్ దెమ్, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ అండ్ గాడ్ ఈజ్ విత్ మీ, హీ ఈజ్ ఇన్ మీ. హల్లెలూయా. ఆయన ఏమైనాడు? నీలోనే ఉన్నాడు. కాబట్టి ఆ రోజు పర్వతంతో అన్నాడు దేవుడు, ఏయ్ పర్వతమా, టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వెవరి ముందున్నావు తెలుసా? నా ఆత్మచేత నడిపించబడే జెరుబ్బాబెలు ముందున్నావు. నువ్వు పొడి పొడి అవుతావు. ఈరోజు అదే మాట దేవుడు నీతో నాతో అంటున్నాడు. మన ముందు ఉన్న సమస్యలన్నీ ఈరోజు తైతక్కలాడొచ్చు, కానీ రేపేమైతాయి? పొడి పొడి అవుతాయి. ఎరుకో పెద్ద కూడా దుర్భేద్యం అది. అయితే ఏమైంది? అడ్రస్ లేకుండా పోయింది. దేవుని ప్రజల ముందర ఏ ఎరికో కూడైనా పగిలిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీ ముందరున్న సమస్య నీకు ఈరోజు పెద్దదే, కానీ అస్సలు పెద్దదే కాదు. యు ఆర్ బిగ్ ఎనఫ్ దాన్ దట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చాలా పెద్దోడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మశక్తి నీ పక్షాన నా పక్షాన పనిచేస్తుంది. ఆత్మదేవుడు నీలో నాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము గెలుస్తాం. ప్రతి పర్వతము లాంటి సమస్య పైన విజయము మనదే. కాబట్టి దేవుడు నుడిపిడింబ్రానుగా నిన్ను చేసి ఉన్నాను. నీ మాటలకి నా మాటలకి ప్రతి గొప్ప పర్వతం ఏమవుతుంది? పొడి పొడి అయిపోతుంది. ఈ విధంగా దేవుడు నేను చేసి ఉన్నారు, నన్ను చేసి ఉన్నాను. ఇంకొక వచనం చూసి ముగిద్దాం. 91వ కీర్తన 14వ వచనం. మనం ఏదో చేస్తేనే ఆశీర్వాదాలు చూస్తాం, చేయకుండా ఆశీర్వాదాలు చూస్తామనేది అబద్ధమైపోతుంది. 91వ కీర్తన 14వ వచనం చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అబ్బా, ఎవరు? కృపాసక్తిరాజు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా.
అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరుస్తా. కాబట్టి ఎవరు తప్పించబడతారు? ఆయన ప్రేమించేవాళ్ళు. ఈరోజు ప్రేమించి రేపు ప్రేమించను అనేవాళ్ళు కాదు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఇంగ్లీష్లో భలే ఉంటుంది, హీ సెట్ హిస్ లవ్ అపాన్ మీ అని ఉంటుంది. సెట్ అయిపోయినాడంట. ఆ భక్తుడు ఏమైపోయినాడు? అతడు, దేవుడు చెప్తున్నాడు, అతను నన్ను నిరవధికంగా నాన్ స్టాప్ ప్రేమిస్తాడు. కాబట్టి నేనేం చేస్తా? అతన్ని తప్పిస్తా. ఆయన ప్రేమలో ఊగిసలాట ఉండదు. ఈరోజు ప్రేమించేది రేపు ప్రేమించకుండా పోయేది, ఫిక్స్ అయిపోయినాడు అంతే. ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటే, దేవుణ్ణి ఎప్పుడు నువ్వైనా నేనైనా ఈరోజు ప్రేమించాలి, రేపు ప్రేమించాలి, ఎల్లకాలం ప్రేమించే వాళ్ళగా నువ్వు తయారైతే, నేను తయారైతే, దేవుడు అంటాడు ఐ విల్ డెలివర్ హిమ్. ఎక్కడి నుంచైనా తప్పిస్తాడు. నిజంగా ఇంకా డెలివరీ గురించి మాట్లాడాలంటే సూపర్. దేవుడు అగ్ని నుండి తప్పించినాడు. ఎవరిని? షద్రక్ మెషక్ అబేద్నెగోల్ని. సముద్రం నుంచి తప్పించినాడు. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజల్ని. అగ్ని నుండి వాళ్ళని తప్పిస్తాడు. యోసేపుని గుంచ నుంచి తప్పిస్తాడు. దానియేలుని ఎక్కడి నుంచి తప్పిస్తాడు? పేతురుని ఎక్కడి నుంచి తప్పించినాడు? జైలు నుంచి తప్పించినాడు. అద్భుతంగా తప్పించినాడు. ప్రేమించే వాళ్ళని దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఎన్ని ప్లాన్స్ చేసినా ఎవ్వరు నిన్ను ఏం చేయరు. మనం ప్రేమిస్తే తప్పించే దేవుడు మన వెంట. అప్పుల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. రోగం నుంచి విడిపిస్తాడు. బాధల నుంచి విడిపిస్తాడు. 7 బాధలు కలిగినను. బాబా సూపర్. ఏంటంట? 7 బాధలు కలిగినను ఏ పాయము నీకు సంభవించదు. అబ్బా ఎంత మంచి దేవుడు. ప్రేమించే వాళ్ళు తప్పించబడతారు. అద్భుతంగా దేవుడు తప్పిస్తాడు.